సంగారెడ్డి జిల్లాలో పత్తి రైతులను దళారులు దోచుకుంటున్నారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో కుమ్మక్కై రైతులను ముంచుతున్నారు. మిల్లుల్లో డబ్బులు రావడం ఆలస్యమవుతుందని తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారని రైతులు విధిలేక దళారులకు పత్తిని అమ్ముకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో జిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటి వరకు 24,105 మంది రైతుల నుంచి మొత్తం 75,175 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. జిల్లాలోని 22 జిన్నింగ్ మిల్లుల్లో సిసిఐ ద్వారా పత్తిని కొంటున్నారు. ఇప్పటి వరకు 16,653 మంది రైతుల ఖాతాల్లో 363.69 కోట్లు జమయ్యాయి. 7,452 మంది రైతులకు 156.97 కోట్లు చెల్లించాల్సి ఉంది. పత్తిని కొనుగోలు చేసిన 72 గంటలుగా చెల్లింపులు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ 15 రోజులు దాటినా నగదు చేతికి అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6,500, 6,400 కాడికి, లేకపోతే ఇప్పుడు నగదు కావాలనుకుంటే 6,000 కాడికి కూడా అమ్మవలసి వస్తుంది. ఇప్పుడు నాటుకు పైసలు లేవు కాబట్టి అలా చేయవలసి వస్తుంది. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి అమ్మిన రైతులకు 2 వారాల వరకు బిల్లులు రావడం లేదు. సిసిఐ ద్వారా క్వింటాల్కు 7,020 రూపాయల మద్దతు ధర నిర్ణయించారు. కానీ తేమ శాతం పేరుతో తక్కువ ధర ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లుల వద్ద దళారులు రైతులకు కాంటా అయితే వెంటనే పైసలు అంటూ ఆశలు చూపి మరింత తక్కువ ధరకే పత్తిని కొంటున్నారు. దళారులు క్వింటాల్కు 6,000 మాత్రమే ఇస్తున్నారు. మిల్లర్లతో కుమ్మక్కయి రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని తిరిగి మద్దతు ధరకి సిసిఐకి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తీసుకోవట్లేదు సార్, తక్కువ చేస్తాం. 6,000, 3,000, 6,000, 5,000, 6,000 అంటున్నాం సార్. మాకు మేము తక్కువ రేట్లో అమ్ముకుంటాం, లాస్ అయితే మేము. జిల్లాలో గత సీజన్ తో పోలిస్తే ఈసారి పత్తి సాగు పెరిగినప్పటికీ దిగుబడి గణనీయంగా తగ్గింది. 2022 వానాకాలం సీజన్ లో 3,46,903 ఎకరాల్లో పత్తిని సాగు చేయగా 50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పత్తి దిగుబడి వచ్చింది. 2023 వానాకాలంలో 3,57,482 ఎకరాల్లో పత్తిని సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ దిగుబడి మాత్రం 45 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. వాతావరణం సహకరించకపోవడమే ఇందుకు కారణమని రైతులు అంటున్నారు. గత సంవత్సరం క్వింటాల్ పత్తికి 8,300 మద్దతు ధర ఉండగా ఈసారి 7,000 ఉంది. పోనీ ఆ ధరకే అమ్ముకుందామనుకుంటే అధికారులు దళారుల కుమ్మక్కుతో అది రావడం లేదు. పత్తి మిల్లులకు వెళ్తే రేటు చాలా తగ్గించి చేస్తున్నాం. 3,000, 3,500 రేట్ తగ్గింది. ఈసారి దళారులకు అమ్ముకునే పరిస్థితి అయిపోయింది. వర్షాలు 20 రోజులు లేకపోవడం వల్ల కూడా పత్తి కూడా దిగుబడి తక్కువ వచ్చింది. అసలు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఓవైపు దిగుబడి తగ్గి రేటు తగ్గి మోసాల బారిన పడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. మిల్లులు దళారుల మోసాలను వెంటనే అరికట్టాలని కోరుతున్నారు రైతులు.